శారీరక వైకల్యం కారణంగా వెనుకబడిన దివ్యాంగులకు చేయూతనిచ్చి వారిని స్వయం శక్తులుగా మార్చడం ఎంతో ముఖ్యం. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27కి సంబంధించిన బడ్జెట్లో దివ్యాంగుల కోసం కొన్ని కీలక పథకాలు, సంస్కరణలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కృత్రిమ అవయవ తయారీ కార్పొరేషన్ను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. కేవలం పాత పద్ధతుల్లో కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి దివ్యాంగులకు అవసరమైన పరికరాలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం పరిశోధనలు, అభివృద్ధి రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నారు. దివ్యాంగులకు కేవలం సహాయక పరికరాలు ఇస్తే సరిపోదు, వారు గౌరవంగా బతకడానికి నైపుణ్యం కూడా కావాలి. అందుకే దివ్యాంగజన్ కౌశల్ యోజన ద్వారా వారికి ప్రత్యేక పారిశ్రామిక శిక్షణ ఇవ్వనున్నారు. AI సాయంతో తయారైన అత్యాధునిక పరికరాలను ఎలా వాడాలో నేర్పించడంతో పాటు వారికి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం ఈ పథకం ఉద్దేశం. అలాగే పరికరాల తయారీ ఒక ఎత్తైతే అవి ప్రతి దివ్యాంగుడికి సులభంగా అందుబాటులోకి రావడం మరో ఎత్తు. దివ్యాంగ్ సహారా యోజన కింద దేశవ్యాప్తంగా టెక్నాలజీ మార్ట్లు, ఆధునిక రిటైల్ తరపు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇవి ప్రధానమంత్రి దివ్యాంశ కేంద్రాలకు అండగా ఉంటూ ప్రతి గ్రామంలోనూ, పట్టణంలోనూ ఉన్న వికలాంగులకు అవసరమైన సాధనాలను చేరువ చేస్తాయి. ఈ బడ్జెట్ ప్రతిపాదనలు దివ్యాంగులు ఇతరులపై ఆధారపడకుండా ఆత్మవిశ్వాసంతో తమ పనులు తాము చేసుకుంటూ సమాజంలో గౌరవప్రదమైన జీవనం సాగించడానికి ఒక బాట వేస్తున్నాయని చెప్పవచ్చు.